నమస్తే. తెలంగాణలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఓడిపోయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నా నేను. ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి కాదు. గ్రామ పంచాయతీకి సంబంధించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు బాధపడుతున్నటువంటి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరైతే ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అపోనెంట్ క్యాండిడేట్స్ వీళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టి గెలిచిర్రు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ గ్రామాలలో. కొంతమంది అయితే మేము ఓడిపోయినాం కదా మా పైసలు మాకు ఇవ్వండి అని చెప్పి గ్రామాలలో తిరుగుతున్నారు కొంతమంది చాలామంది. అవతల వాళ్ళ ఆ బడ్జెట్ని తట్టుకోలేక చాలామంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కొంతమందిని. సో ఒకసారి కొంతమంది సర్పంచులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఎవరైతే ఓడిపోయినటువంటి సర్పంచులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. వాళ్ళ అసలు ఏమనుకుంటున్నారు, ఎంత ఖర్చు పెట్టిర్రు, వాళ్ళ అవతల క్యాండిడేట్ వీళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టిర్రు, ఇవన్నీ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చాలామంది ఎంతోమంది వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరీ ఎన్నికలకు ఖర్చు పెట్టరు. కానీ అవతల వాళ్ళ బడ్జెట్ని తట్టుకోలేక చాలామంది పాపం ఇక వదిలేసుకున్నారు. మనం గెలవనట్టే ఉన్నది రా భయ్ అని చెప్పి వదిలేసుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మా పైసలు మాకు కావాలి, ఖర్చు పెట్టిన పైసలు మాకు కావాలని చెప్పి చాలామంది పాపం బాధపడుతున్నారు. విష్ణువర్ధన్ గౌడ్ గారా మాట్లాడేది? అవునండి. ఓకే. ఎక్కడైనా జుక్కాలనా మీది? జాక్వారా. అవును. ఓకే. ఏ గ్రామ పంచాయతీ వస్తుందన్న మీది? జాకోర గ్రామ పంచాయతీ. ఓకే. మీరు ఏ పార్టీ నుంచి మద్దతుగా పోటీ చేసిర్రు సర్పంచ్ ఎన్నికల్లో? ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిర్రు. అవును. ఓకే. ఎవరు మీ మీద గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు? కాంగ్రెసా బీఆర్ఎస్? ఆయన ఎవరు? కాంగ్రెస్. ఓకే. ఎంత ఖర్చు పెట్టుంటాడు? 30 lakhs. 30 లక్షలు. అవును. ఎంతమంది ఓటర్లు ఉంటారు మీ గ్రామ పంచాయతీలో? 2500. 2489. 2400 చిల్లర. 89. 2089. ఓకే. సో 400 to 89. ఎందుకు అంటే 30 లక్షలు పెట్టే అంత ఏముంది మీ ఊర్లో? ఎందుకు అంతగానం ఖర్చు పెట్టిర్రు? ప్రెస్టేజ్ ఇష్యూ. ప్రెస్టేజ్ ఇష్యూ. మీరు ఎంత ఖర్చు పెట్టిర్రు? నేను 3 లక్షలు పెట్టా. 3 లక్షలు ఖర్చు పెట్టిర్రు. అవును. ఇప్పుడు గెలిచిన ఆయన కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా? కాంగ్రెస్. పార్టీ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్. ఓకే. ఓకే. కాంగ్రెస్. ఏమేమి పంచిండు ఎలక్షన్స్లో? మద్యం, డబ్బు, మందు. ఇంటికి ఎంత మంది ఎంత ఇచ్చిండు ఇంటికి? ఎంత ఇచ్చాడు అంత ఐడియా లేదు. ఆ, ఆ. ఆ మందు తీసుకుపోయి ఇప్పుడు బ్లాక్ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు రోజు. ఏది ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో ఓటర్లు వాళ్ళు తీసుకొని పోయి వేరే దగ్గర అమ్ముకుంటారా మళ్ళా? అవును. మందు ఇంకేం మంచిండు? చికెన్ మంచిండా? అవును. చికెన్ ఎంత కేజీయా? కిలో? కేజీ. కిలో చికెన్. మందు ఇంకేం ఇచ్చిర్రు? థమ్స్అప్. అంటే ఎవరేది తాగితే అది. అవును. ఎవరైతే తాగితే అది. ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డారు మీ గ్రామ పంచాయతీలో? 5 members. 5 members. ఏ నియోజకవర్గం వస్తుంది అన్న మీది? బాన్స్వాడనా? ఓకే. ఓకే. ఎట్లా అనిపించింది ఎలక్షన్స్? ఇప్పుడు పైసలు పోగొట్టుకున్న తర్వాత నార్మల్గా డబ్బులు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళనే గెలిపించేటట్టున్నారా ఓటర్లు కూడా? అవును. అంతే. మంచితనం ఇది రోజులు లేవు కావు ఇవి. డబ్బుల రోజు. పైసలు ఎవడిస్తే వానికి వేసి రోడ్డు. అంతే. తిరిగినప్పుడు వాళ్ళ దగ్గర 10 మంది లేరు. నా ఎంబడ 300 మంది ఉంటే వాళ్ళ ఎంబడ 10 మంది ఉండేవాళ్ళు కాదు. ఓకే. ఓకే. లాస్ట్ రోజు వచ్చిందాకంటే వాళ్ళ ఎంబడ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే. ఓకే. ఓకే. బీఆర్ఎస్ ఏమైనా పోటీ ఇచ్చిందా మీ వాటిలో? లేదండి. లేదా? ఓన్లీ కాంగ్రెస్ వన్ సైడ్? కాంగ్రెస్ వన్ సైడ్. మొత్తం పైసల మహిమైనా ఇది? అవును, పైసలు మేము. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఓకే. బాన్స్వాడ నియోజకవర్గంలో జోక్కాల్ అనే గ్రామ పంచాయతీ అనుకుంటుంది, జాక్వాల. సో పాపం 3 లక్షలు పెట్టినట్టు అయినా 3 నుంచి 4 లక్షలు పెట్టుంటాడు. అవతల క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి, అధికారం పార్టీ రూలింగ్లో ఉన్నది, పైసలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. 30 లక్షలు ఖర్చు పెట్టినట్టు. 2400 500 చిల్లర ఉంటాయి ఓట్లు ఆ గ్రామ పంచాయతీలో. 30 లక్షలు ఖర్చు పెట్టినట్టు చూడండి. ఇది ఓన్లీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే ఇది. తెలంగాణలో రాను రాను ఇంకా 2000 ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. హలో మధు గారు, మీది ఏ గ్రామ పంచాయతీ వస్తుంది మీది? మాది చనుపల్లి గ్రామ పంచాయతీ, అంతగిరి మండలం, సూర్యాపేట డిస్టిక్. కాన్స్టిట్యున్సీ ఏమొస్తుంది? కోదాడ నియోజకవర్గం. మీ ఊరి పేరు ఏం పేరు? చనుపల్లా?
కనుపల్లి. ఓకే. ఎంతమంది ఓటర్లు ఉంటారు మీ ఊర్లో? మా ఊర్లో 1010 ఓట్లకు 960 పోలేని. ఒక 1000 మంది ఉంటారు. 1000 చిల్లర ఇక. చెల్లదాం. ఎవరు గెలిచిరు ఆడ? ఏ పార్టీ అభ్యర్థి గెలిచిండు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్ల భూపాల్ రెడ్డి గారని. నల్లా భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ఆ, ఎంత ఖర్చు పెట్టిండు? 80 లక్షలు క్రాస్ అయ్యిండు ఆయన. వాళ్ళ అబ్బాయి ఎన్ఆర్ఐ జడనా. ఆహాహా. 80 లక్షలు క్రాస్ అయ్యిండు. 1000 ఓట్లకి 80 లక్షలు ఖర్చు పెట్టిర్రా? ఆ, 1000 ఓట్లకి? 1000 ఓట్లకి ఆ ఓటుకి ఎంత ఇచ్చిండు? అంటే 6 కాడ ₹1,00,000 అట్లా. మరి ఒకళ్ళ గిట్ట 5,000కి 10,000 కాకపోతే ఇంకొక 10 అట్లాగా. వాటికి ఒక లిమిటెడ్ లేదనమాట. ఓకే. 10,000 పైన ఆహాహా. ఓట్లను బట్టి రేటు డిసైడ్ చేసినట్టుంది. డిసైడ్. అది లెక్క అంటే అందాజుగా ఎంత ఇచ్చి ఉండొచ్చు? 10,000 ఇచ్చిండా ఓటుకి? ఈజీగా. ఈజీ 10,000 ఇచ్చుంటాడు. ఆ, ఓకే. ఏమేమి పంచిండు? డబ్బులు ఇంకేమైనా పంచిండా? మందు అట్లాంటిది? డబ్బులతో పాటు యువతని మాత్రం మన పాలేరు కోసమంచి సరి మధ్య ప్రాంతంలో హైవే మీద ఒక డాబా హోటల్ బుక్ చేసుకొని ఆ రోజు అక్కడికి తరలించడం. మంచి. అన్నే మద్యము బిర్యానీ అన్ని అక్కడ. ఓకే. తర్వాతకి ఇంటింటికి ఓటుకి ఇంత మాసం అన్నట్టుగా కేజీ చొప్పున పంపించి ఆ. ఇక దాదాపు 30వ తారీఖు నామినేషన్ కాంచి మొదలు పెడితే ఇక అయిపోయేంత వరకు మధ్య ఏరులే పారింది. మంచిగా 15 రోజులు 20 రోజులు మంచి మందాపిచ్చినట్టుంది అందరికి. అందరికి ఫుల్గా. మందు ఇప్పుడు 10,000 ఇంకేమైనా మటన్ చికెన్ ఇట్లాంటి ఏమైనా పంపించారా? మటన్ పంపించారు. మటన్ కిలో మటన్? కిలో మటన్ పంపించారు. ఓటుకు కిలో. ఓకే. మీరెంత ఖర్చు పెట్టారు? మాది ఎంత కాలండి 10 లక్షల లోపు అయింది. 10 లక్షలు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళు గెలుస్తారు గ్రామ పంచాయతీ. ప్రజాక్షేత్రంలో మాకు అన్ని విధాలుగా జనాలకి దగ్గరుండి కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినా కానీ ఆ ఫలితం లభించలే. ఇప్పుడు మీరు డబ్బు మాత్రమే మనుషులు మొక్కిరు. మీరు కాంగ్రెస్ తరపున దిగిర్రా? కాంగ్రెస్ తరపున పోటీ చేసిరా? కాంగ్రెస్ అభ్యర్థిగానే నా భార్యను దింపాను, శ్రీలతారెడ్డి అని. శ్రీలతారెడ్డి. దీన్ని బట్టి ఇప్పుడు చాలా కాస్ట్లీ ఎన్నికలు ఇవన్నీ కూడా. డబ్బులు ఎవడుంటే పైసలు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళే సర్పంచ్. ఇక వాళ్ళే సర్పంచ్. పార్టీలతో సంబంధం లేదు. ఇక అయితే పార్టీలతో సంబంధం లేదు, సేవ లేదు. ఎవరెవరు పోటీ పడ్డారు? ఎన్ని పార్టీలు పోటీ పడ్డాయి? 2 పార్టీలే. నేను కాంగ్రెస్ పార్టీ నా భార్య నిలబడ్డది. అటు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్ల భూపాల్ రెడ్డి అని నిలబడ్డాను అనమాట. రైట్ అన్న. ఓకే. ఓకే. రైట్. సో ఇది పరిస్థితి. ఇక్కడ దాదాపు ఎంత 80 లక్షలు చెప్పింది ఆయన. 80 లక్షలు ఈడ కూడా ఖర్చు పెట్టారంట. 1000 ఓట్లు చిల్లర ఉంటాయి అంతే. 1000 ఓట్లకి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది కోదాడ నియోజకవర్గము చనుపల్లి గ్రామం ఇది. 80 లక్షల రూపాయలు అక్షరాల. కిలో మటను, చికెను, మందు, మొత్తం యువతకి మందు దాపియాలి. ఇక పైసలు ఓటుకు ఇష్టం వచ్చిన పైసలు 5,000 10,000 15,000 ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లను బట్టి బడ్జెట్ మాట్లాడుకొని ఇచ్చేస్తారు. ఎలక్షన్స్ ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే తెలంగాణలో కొన్ని ఏరియాలలో అయితే అసలు ఎలక్షన్స్ లేవు. ఏకగ్రీవంగా ఇక పైసలు నేను ఒక ₹1,00,00,000 ఇచ్చినట్టే కథమే. ఇక ఇప్పుడు నేను పోయి నీ గ్రామ పంచాయతీకి ఒక ₹1,00,00,000 ఇచ్చేస్తున్నా, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి అని చెప్పి అంటాడు. కథమే. ఇక ఎలక్షన్ ఉండదు. ఏకగ్రీవంగా యునానమస్గా ₹1,00,00,000 ఇచ్చిండు, సర్పంచ్ అయిపోవడమే. తెలంగాణ చూసినా ఇంత దారుణంగా అయిపోయింది ఎలక్షన్స్. నరేందరా మాట్లాడేది? మీరెవరు? నేను మైక్ టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా. మీ గ్రామ పంచాయతీ ఎక్కడన్నా మీది? భీమ్గల్ మండలం. ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది మీది? బాల్కొండ. ఓకే. మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేసారు సర్పంచ్గా? ఎంఎల్ పార్టీ, సిపిఎంఎల్ పార్టీ నుంచి పోటీ చేసారు. ఓకే. ఇప్పుడు గెలిచింది ఎవరు అక్కడ మీ గ్రామంలో? కాంగ్రెస్ పార్టీ. ఎంత ఖర్చు పెట్టిండు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి? ఆయన ఒక 8 లక్షలు పెట్టిండు. 8.5 లక్షలు పెట్టిండు. ఎంతమంది ఓటర్లు ఉంటారు మీ ఊర్లో? పోల్ అయినా ఏమో 475. ఓకే. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఓవరాల్ గా 602 ఉన్నాయి. అందులో చనిపోయిన వాళ్ళు వచ్చినాయి, డబుల్ వచ్చినాయి, అట్లా వచ్చినాయి. ఇప్పుడు 600 ఓట్ల కోసం ఎంత ఖర్చు పెట్టిండు ఆయన? 8 లక్షలా? 8.5 లక్షలు పెట్టిండు. 8.5 లక్షలు. 8.5 లక్షలు ఒకటి గుడి, శివలాల్ మహారాజ్ గుడి ఉంటుంది, దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాని అదొక 14 లక్షలు అవుతుంది ఖర్చు. 14 ఒక 8. ఇప్పుడు ఓటుకి ఎంత ఇచ్చిండు పైసలు?
1000-1500 ఇచ్చిండు, 1000 నుంచి 1500. 1000-1500 ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు మీ ఎన్ని పార్టీల అభ్యర్థులు ఫైట్ జరిగింది ఇక్కడ? ఇప్పుడు మీరు సిపిఎంఎల్ మాస్ లైన్ ఒకటి, సిపిఎంఎల్ ఒకటి, కాంగ్రెస్. ఓకే. బీఆర్ఎస్ లేదా అక్కడ? బీఆర్ఎస్ వాళ్ళు లేరన్న, లేరు, అసలే లేరు. లేరు. మీరు ఎంత ఖర్చు పెట్టారు? మనం ₹1 పెట్టలేము, మనం బ్యానర్లకు, వాల్ పోస్టర్లకు అవే ఖర్చులు. ఓకే. సిపిఎంఎల్ పార్టీ కాబట్టి మీరు ఖర్చు ఉండదు మీకు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది ఇప్పుడు మీకు? గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు అనగానే డబ్బులతోనే ముడిపడి ఉందా? ఎవరు డబ్బులు ఉంటే వాడు సర్పంచ్ అయిపోవచ్చు. విషయం ఏంటంటే నాకు అర్థమైనటువంటి సారాంశం ఏంటంటే, జనరల్ ఎలక్షన్ అంటే గ్రామ పంచాయతీ నుంచి పడితే పై వరకు జరిగేటువంటి ఎన్నికల్లో అంటే డబ్బు ఉన్నోడే గెలుస్తాడు అనేటువంటి ఫీలింగ్ ఒకటైతే నాకు పర్సనల్ ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా తెలంగాణ మొత్తం మీద కూడా అదే అనుకుంటారు, ఎవరు పైసలు ఉంటే వాళ్ళు సర్పంచ్లు అయిపోవచ్చు అని. దాదాపు అదే ఉన్నది పరిస్థితి. సో ఇది ఒక లెసన్ నేర్చుకున్నారు అందరూ. చాలా లెసన్ నేర్చుకున్నా. అంటే ప్రజలకు పనిచేసేటోడు కావాలనే విషయం తర్వాత అర్థమవుతుంది. కానీ కొన్ని సందర్భాలు అంటే వారి పరిస్థితులకు అనుగుణంగా అప్పటికి డబ్బును బట్టి వాళ్ళకు డబ్బు ఉన్నోడే కావాల్సి వస్తాడు అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు యువత ఉంటారు కదా, యువత ఎందుకు వాళ్ళు ఓట్లేకపోతున్నారు? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఏం లేదన్నా, యూత్ చాలా మట్టుగా నాకు తెలిసి మా గ్రామ పంచాయతీలో చూసినా కదా 99% అయితే సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది పెద్ద మనుషులు గాని, కొంతమంది వారి స్వార్థం కోసం గాని, లేకుంటే కొంతమంది వారి స్వలాభం కోసము ఊరినంతా నాశనం చేసి పెడుతున్నారు. దాని మూలంగా యూత్ మాట అనేది పట్టించుకుంటలేరు. సరే మాటలు పట్టించుకోకపోయినా ఓట్లు వేయాలి కదా, వాళ్ళు ఎట్లా ఓట్లు వేస్తున్నారు? యూత్ వేస్తున్నారు అంటే ఆలోచన చేసే వాళ్ళు వేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఏంటంటే మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా. కొన్ని గ్రామాలలో పైసలు ఇచ్చి ఒట్లు తినిపియడాలు, కొన్ని గ్రామాల్లో దేవుడి పేరుతోని బొట్లు పెట్టి ఖాళీలు మొక్కడు, ఇలాంతా మా గ్రామ పంచాయతీలో జరిగింది అదే. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది బాన్స్వాడనా? భీమ్గల్లో తాళ్ళపల్లి అనే గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థి. ఆయన సిపిఎంఎల్ నుంచి పోటీ చేసిండు. అక్కడ గెలిచింది మాత్రం కాంగ్రెస్కి సంబంధించిన సర్పంచ్ గెలిచిండు. 8,600,000 ఓట్లు ఉంటే 8 లక్షలు చిల్లర ఖర్చు పెట్టిండంట. ఎటు పోతుందో ఏమో, ఏమర్థమైతే లేదు. కనీసం యువతన్న ఆలోచించాలి కదా. యువతన్న ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోడు, వీడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిండు అంటే 10 లక్షలు ఖర్చు పెట్టిండు అంటే రేపు 20 లక్షలు ఎట్లా సంపాదించుకోవాలనే చూస్తాడు ఎవడైనా. సో చాలామంది ఓడిపోయిన అభ్యర్థులు పాపం చాలా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటారు కదా, ఇప్పుడు వీళ్ళు 10 లక్షలు పెట్టారంటే అవతల వాళ్ళు ₹1,00,00,000 పెట్టే పరిస్థితి ఉంది. లక్ష్మారెడ్డి గారు మాట్లాడేది. ఓకే, ఇప్పుడు మీది ఏ కాన్స్టిట్యున్సీ వస్తుందన్న? మీది జుక్కల్. ఓకే, మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? బీఆర్ఎస్ఆ? ఓకే, జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఏ గ్రామం మీది? చిల్లరిగి. ఓకే, మీ గ్రామంలో ఎవరు గెలిచింది ఎవరు గెలిచిన అభ్యర్థి ఎవరు? రాధా. ఏ పార్టీ? కాంగ్రెసా? ఎంత ఖర్చు పెట్టుంటారు? కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి. మీరు అభ్యర్థి కాదా మీరు? ఓకే, మీకు ఐడియా ఉందా అవతల వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఏమనేది? అంటే ఓటుకి ఇంత అని ఇస్తుంటారు కదా, ఊర్లలో మాట్లాడుకుంటారు కదా నార్మల్గా, ఇంత ఖర్చు పెట్టారు అది అని. 25 lakhs పెట్టారా? ఎంతమంది ఓటర్లు ఉంటారు మీ ఊర్లో? 2200. ఓకే, మీరు ఎంత ఖర్చు పెట్టారు? 8 lakhs పెట్టారు, వాళ్ళు 20 lakhs పెట్టారు. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళేనా సర్పంచ్ ఎక్కువ? అంతేనా? ఇక్కడ పార్టీలకు సంబంధాలు లేవు అయితే ఊర్లలో ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్ ఇది. ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళే సర్పంచ్ అయిపోవచ్చు. అంతేనా? ఓకే, రైట్ అన్న. నేను మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, రిపోర్టర్ నేను. రైట్. సో ఇదొక గుణపాఠం అనే చెప్పుకోవాలి అందరికీ. ఎందుకంటే భవిష్యత్తులో ఇంత దారుణమైన ఎలక్షన్స్ మనము మళ్ళీ ఇంకా చూడాల్సి వస్తుంది.
ఇంకా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత దారుణమైన ఎలక్షన్స్ మనం ఎప్పుడు చూసుండం, గతంలో చూసుండం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ కొంతమంది అయితే ఉన్న ఈ ల్యాండ్లు పొలాలు అన్నీ అమ్ముకొని మరి ఈ ఎలక్షన్స్లలో ఖర్చు పెట్టారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. సురేష్ అన్న మాట్లాడేది? అవును నీ మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, రిపోర్టర్ని, భార్గవ్ నా పేరు. చెప్పన్నా. ఇప్పుడు ఏ ఏ ఊరన్నా మీది, ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? నిజామాబాద్ రూరల్ అన్న. నిజామాబాద్ రూరల్. ఓకే. ఏ పార్టీ నుంచి పోటీ చేసిరు మీరు? బీజేపీ. బీజేపీ నుంచి పోటీ చేసిర్రు. మీ ఊరు పేరు ఏం పేరు? గ్రామ పంచాయతీ? రాంపూర్ అన్న. రాంపూర్. రాంపూర్ డిచ్పల్లి మండల్. రాంపూర్ డిచ్పల్లి మండల్. ఓకే. అపోజిట్ అభ్యర్థి ఎవరు గెలిచిర్రు? కాయితి కరకుంట్ల రమ్య అని. ఓకే. కాంగ్రెస్ పార్టీ. ఎంత ఖర్చు పెట్టింది ఆమె? ఆమె దాదాపు అంటే ఒక 40 నుంచి 50 లక్షల దాకా పెట్టిరు. 40 నుంచి 50 లక్షలు. ఎంతమంది ఓటర్లు ఉంటారు మీ ఊర్లో? 3000 ఉంటారు. 3000కి 40 నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టారు. అవును. ఏమేమి మంచిర్రు డబ్బులతో పాటు? ఏమైనా డబ్బులే వంచిర్రు. డబ్బులు, మందు, చీరలు ఇచ్చిరా ఇంటింటికి? ఇంటింటికి వెళ్ళారు, కొన్ని ఇండ్లకి ఇచ్చారు. ఓకే. మందు, డబ్బులు, చీరలు. ఈ మటన్, చికెన్ ఇట్లాంటివి ఏమైనా పంపించరా? అవి డైలీ మధ్యాహ్నం పూట నడుస్తూ ఉంటాయి. మధ్యాహ్నం పూట నడుస్తాయి. మధ్యాహ్నం ఈ మటను, సాయంత్రం వచ్చేసి మందు. ఇప్పుడు మీరు ఓడిపోయారా? బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిరా మీరు? బీజేపీ నుంచి పోటీ చేసిర్రు. ఓకే. ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత మీకు ఏమర్థమైంది? డబ్బు ప్రభావం ఎంతవరకు ఉంది అని అర్థమైంది? డబ్బు ప్రభావమే ఉంది. ఒక్క ఓటుకు 4000 చొప్పున, 3000, 4000 చొప్పున పంచారు. అట్లా ఓడిపోయినాం. లేకుంటే మనకు మంచిగా సేవ చేసింది మేము. ఇంతకు ముందు కూడా పోటీ చేసి ఓడిపోయినా. అదే సానుభూతి, మళ్ళా మనం చేసిన పనులకు మంచి ఆదరణ ఉంది అని చెప్పి పోటీ చేసింది. మరి ఎందుకు ఓట్లేదు? ప్రజలు ఎందుకు ఓట్లేదు? వచ్చినాయి 766 ఓట్లు వచ్చినాయి మాకు. ఆయనకు 939 వచ్చినాయి. మరి ఎక్కడ తప్పు జరిగింది? ఇప్పుడు అంత పైసల వల్లనేనా? 100% పైసల వల్లనే. మళ్ళా పోలీస్ వ్యవస్థ కూడా ఏం పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏం రెస్పాన్స్ లేకుండా పోయింది. విచ్చలవిడిగా డబ్బు వంచారు. ఎలక్షన్ రోజు కూడా డబ్బు వంచినా పోలీసులు ముంగడికి చూసుకుంటూ పోయినా గానీ పట్టించుకునే పరిస్థితి లేకుండే. అధికార పార్టీ వాళ్ళు పంచుతున్నారు అని చెప్పి పట్టించుకోలేదా? ఇట్లా అంతే ఎట్లా డబ్బు వల్లనే ఓడిపోయినా. ఓకేనా, రైట్ అన్న. 99% వీళ్ళే ఉన్నారు. 99% ఎవరు? పైసలు పోగొట్టుకున్న బాధితులు. సుదర్శన్ గౌడ్ ఆయన పాపం డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళ బాధ అయితే ఇది పరిస్థితి వాళ్ళది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 99% డబ్బులే పనిచేసినాయి. 99%. సురేష్ మాట్లాడేది? సుదర్శన్ గౌడ్. ఓకే. నేను మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, రిపోర్టర్ భార్గవ్ నా పేరు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీరు మీ ఏ గ్రామ పంచాయతీ అన్న మీది? టిక్లం గ్రామ పంచాయతీ. టిక్లం. ఓకే. ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? జూకల్ నియోజకవర్గం, పిట్లం కాన్స్టిట్యున్సీ. జూకల్ కాన్స్టిట్యున్సీ, పిట్లం మండల్ హెడ్ క్వార్టర్. ఓకే. ఎవరు గెలిచిరన్నా మీ ఊర్లో సర్పంచ్గా? కుమ్మరి శేఖర్. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఓకే. ఎంత ఖర్చు పెట్టిండే ఆయన? దాదాపు బాగానే ఖర్చు పెట్టిండు, మాకంటే డబల్. మీరెంత ఖర్చు పెట్టారు? నేను ఒక 40 దాకా పెట్టి ఉండొచ్చు. నువ్వు ఓడిపోయినావా? నువ్వు 97 ఓట్లతో, 96 ఓట్లతో ఓడిపోయినా. నువ్వు ఓడిపోయినా నువ్వే 40 లక్షలు ఖర్చు పెడతా, ఆయన ఎంత పెట్టుకుంటాడు? అదే సార్, రూలింగ్ పార్టీ. నేను ఇండిపెండెంట్. మీరు ఇండిపెండెంటా? ఓకే. నేను ఇండిపెండెంట్. నేను కాంగ్రెస్ రైబల్ అన్నమాట. ఓకే. ఇప్పుడు గెలిచిన ఆయన ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. గెలిచిన ఆయన కాంగ్రెస్. ఆయన 1 కోటి రూపాయలు పెట్టుండా? 80 లక్షలు పెట్టిండా? ఒక 50 దాటి ఉండొచ్చు. 50 లక్షలు పెట్టిండు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఇచ్చిరా పైసలు? బీఆర్ఎస్ కూడా ఏంటంటే, బీఆర్ఎస్ ఉన్న క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పార్టీ అయినది.
ఓకే, ఇద్దరు కలిసిపోయారా? అయితే కాంగ్రెస్ పార్టీలో 3 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి వచ్చిన పిల్లగానికి టికెట్ ఇచ్చారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ జంబిగా హనుమంతు. ఓకే, ఆయన టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్ లకు పోయింది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ని పైసలు ఇచ్చుంటాడు? ఓటుకి ఎంత ఇచ్చుంటాడు? ఓటు కాదు, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ధమ్కీలు ఇచ్చుకుంటా మొత్తం వ్యవస్థనంతా ఇళ్లలో కూర్చోండు, కళ్ళు వ్యవస్థ మీద డామినేట్ చేయడం, మా గౌడ కులస్తులను డామినేట్ చేసిండు, బయటకు రానుకుంటా తిరగకుండా చేసిండు, వ్యాపారస్తుల ఇళ్లలో పోయి కూర్చోండి దాగేసుడు. ఎవరైనా ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు? రామరెడ్డి అని ఒక అడ్వకేట్. రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, లీడర్. మరి అభ్యర్థి కదా, మొత్తం బాధ్యత తీసుకోవాల్సింది. బాధ్యత అంటే ఆయన పిల్లగాడు, నేను చెప్పినట్టు వినా కదా. నేను 30 ఏళ్ళ మాది జీవిత చరిత్ర. 94 నుంచి మేము ఉన్నాం. 94 నుంచి మేము 94లో మా మైపాల్ కూడా అని ఇప్పుడే మా అన్న 1 year బ్యాక్ చనిపోయాడు. అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు ఓడిపోయినాం. 2001లో ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ చేసినాం. నేను 2013లో ఎంపీటీసీ ఓడిపోయినా. ప్రజలకు దగ్గరుండి సేవలు చేసి కొంచెం దగ్గర సంబంధాలు నేను అనమాట. ఎందువల్ల ఓడిపోవాల్సి వచ్చింది అంటున్నా నేను. ఎందువల్ల అంటే నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ విన్ క్యాండిడేట్, నేను ఇండిపెండెంట్ గా. అక్కడ ఏం చేసినంటే మైనార్టీలు 1 side ఓట్లు వేసుకోరు. మైనార్టీ 1 side, తర్వాత ఇళ్లలో వ్యాపారస్తులకు డామినేట్ చేయడం, వాళ్ళకి డామినేట్ చేయడం, అట్లా అన్ని. ఓటుకు ఒక 10,000 ఇచ్చి ఉంటాడా మీ మీద? ఇవ్వలేదు సార్ అండి, ఇంత ఇచ్చినది కాదేను, ఖర్చులు ఉంటాయి కదా, మందు దాగిచ్చుడు అవి ఇవి అని. అంతే అంతే. పైసలు ఇవ్వకపోతే ఓట్లు వేయరు కదా ఊర్లలో నార్మల్ గా. మరి ఎట్లా వేసిరని సార్, ఆయనకు పార్టీ గ్రోత్ ఉంటది కదా, ఆ పార్టీ సపోర్ట్ కాకేందంటే కుమ్మరి కులస్తులు ఐక్యమైంది. ఐక్యమైనాక మైనార్టీలు 800 నుంచి 1000 ఓట్లు 1 side పడ్డాయి. నాకు ప్రజలది దగ్గర సంబంధాలున్నాయి కాబట్టి నాకు 2000 నాకు 96 ఓట్లు తక్కువ వచ్చినాయి అంత ఆయన కంటే. ఇప్పుడు ఆయన గెలవడానికి ఒక 2 కారణాలు చెప్పు. పైసలా, లేకపోతే బెదిరించడమా, అధికార పార్టీ అని? బెదిరించడము, మైనార్టీ ఓట్లు 1 side పడడం, 2 కారణాలు. డబ్బులు ప్రభావం లేదా మీ ఊర్లో అసలు? డబ్బుల ప్రభావం మీద లేదు, అది డబ్బుల ప్రభావం కామన్, అది ఎవరిదైనా. కాకపోతే మా గౌడ కులస్తులను బెదిరించడము, మైనార్టీలకు 1 side చేయించడము, వ్యాపారస్తులకు బెదిరించడము, ఇంట్లో కూర్చుండి, అట్లాంటి 2 కారణాలలో. అంటే ఫస్ట్ మైనార్టీ, రెండోది అధికారులకు గాని మన అధికారుల చెప్పు చేతిలో పెట్టుకోండి. మా ఇంటి చుట్టూ 4 వద్దులు పోలీసు వాళ్ళు కాపలా కాసారు. మా గౌడ కులస్తుల కళ్ళు మామూలు కేసులు చేపిస్తా అని చెప్పేసి మాకు డామినేట్ చేసిండు. ఓకే, రైట్ అన్నా, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది ఒక్కొక్క దగ్గర ఈ రేర్గా వింటున్నాం మనం. అధికార పార్టీ అనే దాంతో వాళ్ళని బెదిరించి ఇది చేసిర్రు. మొత్తం అంటే కులాలందరూ కులమతాలంతా ఏకమై ఇక్కడ కొన్ని ఏరియాలలో ఇవన్నీ చూస్తుంటాం మనం. సో ఇక్కడ ఇది జరిగింది. ఇంకొక కాల్ తీసుకుందాం లాస్ట్. సో చాలా విచిత్రంగా ఉంటాయి ఊర్లల్లో ఇట్లాంటివి చూస్తుంటాం మనం. హనుమండ్లు, ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన సర్పంచ్ అనుకుంటా మరి. హలో అన్నా, నేను మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. భార్గవ్ నా పేరు, రిపోర్టర్ని. చెప్పండి సార్. హనుమండ్లు, మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిరా అన్న? అవును. ఎక్కడన్నా ఇది ఏ గ్రామ పంచాయతీ వస్తుంది? ఏ నియోజకవర్గం? జూకల్ నియోజకవర్గం, పిట్లం మండల్ హెడ్ క్వార్టర్. జుక్కల్ నియోజకవర్గం, పిట్లం మండల్. గ్రామ పంచాయతీ ఏది? పిట్లం. ఓకే, ఎవరు గెలిచిర్రా మీ ఊర్లో? కాంగ్రెస్. ఎంత ఖర్చు పెట్టిండు? ఇక బాగానే పెట్టింది, ఇక చెప్తే ఏముంది చెప్పరాదు, ఎంత ఖర్చు పెట్టుంటాడో. 60 లక్షలు పెట్టి. 60 లక్షలు. ఎంతమంది ఓటర్లు ఉంటారు? అది 9,700, 6,700 ఫోల్ అయినాయి, 6,670 ఫోల్ అయ్యి. 9,000 చిల్లర ఉంటే దానికి ఒక 30 లక్షలు పెట్టిండా? 60 లక్షలు. 60 లక్షలు పెట్టిండు. 9,000 ఓట్లకు 60 లక్షలు పెట్టిండు. ఓకే, ఏమేమి పంచిండు? ఓటుకి ఎంత ఇచ్చిండు? ఓటుకు 2,000 కూడా ఇచ్చిండు. ఓటుకు 2,000 ఇచ్చిండు. ఈ మటన్, మందు ఇవన్నీ అన్ని చేసారు. అన్ని చేసిరా? అన్ని. మీరెంత ఖర్చు పెట్టారు? నేను కూడా ఒక 46. 40 లక్షలు. 46. అన్ని పైసలు ఖర్చు పెట్టరు కదా. మీకు ఈ ఎలక్షన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అసలు సర్పంచ్ ఎలక్షన్ అంటే ఇంకొకసారి
పోటీ చేయాలా వద్దా, డబ్బులు ఉంటేనే పోటీ చేయాలనుకుంటారా? అసలు ఇక ఏమంటారు? అదేం లేదు, జనం వ్యక్తులను చూస్తలేరు, డబ్బులు తప్ప మిగతా చూస్తలేరు. వాళ్ళు ఏం అడుగుతలేరు, మనమే పోటీ పడిస్తున్నాం, మనమే పోటీ పడిస్తున్నాం, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు అంతే, అది తప్ప ఏం లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ మరి ఎట్లా, ఎవడికి పైసలు ఎక్కువ ఉంటే వాడే సర్పంచా? వాడే సర్పంచ్ అంతే. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం అవసరం లేదు, లీడర్ అనేటోడు ఎట్లా ఉన్నా పర్వాలేదు అని ఈ రోజు ఓట్ చేసే నాట్యానికి డబ్బులు కావాలి. కాదే, ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు, అన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు ఈరోజు. ఎందుకు, ఏముంటుంది అంతగానం సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామంలో? అదేముండదు, పేరు పోర్ట్ఫోలియో కొద్ది మందికి ఉంటుంది, కొద్దిమంది మేజర్ పంచాయతీలలో ఇన్కమ్ కూడా ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ ఉంటాయి, లేదని కాదు. రైట్ అన్న, ఓకే. సో ఇది, సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ పార్టీలు, పార్టీ గుర్తులు ఎక్కడ ఉండవు. సరే ఇండిపెండెంట్ గుర్తులు, ఉంగరం గుర్తు అవి ఇవి ఇస్తారు, కానీ పార్టీలు ఓన్లీ మద్దతు ఇస్తాయి అంతే ఒక అభ్యర్థికి. ఇక మా తరపున నువ్వు నిలబడు, మా తరపు నుంచి మీకు ఈ పార్టీ నుంచి మద్దతు ఉంటుంది, నీ పన్ను చేసుకో అని చెప్పి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళందరికీ ఇన్ని లక్షలు పెట్టి వీళ్ళు పోటీ చేసిరు కదా, ఓడిపోయిన వాళ్ళకి ఎట్లాంటి అనుభవం ఉందంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటారంటే, సరే మనకు చెప్పకపోవచ్చు కానీ వచ్చే అసెంబ్లీ, వచ్చే సర్పంచ్ ఎన్నికలకు నాటికి 1 కోటి 2 కోట్లు సంపాదించుకొని పెట్టుకోవాలి. మనం సంపాదించుకొని పెట్టుకుంటే ఎవడెన్ని పైసలు ఇస్తే వాడే సర్పంచ్. అప్పుడు ఇక ఎవరెన్ని ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళే సర్పంచ్లు అయిపోతారు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, పైసలు ఉన్నోళ్ళు సర్పంచ్ కావచ్చు అని చెప్పి మనకి ఈరోజు అర్థమవుతుంది. ఈ ఫోన్ కాళ్ళను బట్టి మనం చూస్తుంటే చాలామంది అభ్యర్థులతో మాట్లాడినాం కదా మనం. ఇక్కడ మంచివాడు చేస్తాడు, మనకి మన అవసరాలు ఎవరు తీరుస్తారు ఇవన్నీ చూడట్లేదు. డబ్బులు ఇస్తుంటారు, ఓట్లు కొంటున్నారు. రేపటి రోజున నువ్వు పోయి ఆ సర్పంచ్ దగ్గరికి పోయి నాకు ఇంట్లో కరెంట్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, మా ఇంటి ముందు మురికాలవ చక్కగా లేదని పోయి అడిగినావు అనుకో, వాడు ఏమంటాడు సర్పంచు, అరే నువ్వు ఏమైనా పుణ్యానికి వేసినావురా పోయి, నాకు ఓటు 5,000 తీసుకున్నావు కదా, కిలో మటన్ తీసుకున్నావు కదా, మందు తాగినావు కదా, ఇంకేం చేయాలి నీకు అంటాడు ఆ సర్పంచు. అదే నువ్వు ఓటుకి డబ్బులు తీసుకోకపోతే వాడిని గల్లా పట్టుకొని అడగవచ్చు, నీకు ఓటు వేసినారా పోయి నువ్వు పని ఎందుకు చేయ ఊరికని చెప్పి అడగవచ్చు. సో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి యువత కూడా ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే, వాడు ఓపిచ్చేటటువంటి మద్యము, వాడు ఇచ్చేటటువంటి పైసలకే ఇవే చూసుకుంటారు. కానీ వాడు 5 ఏళ్ళు నీ మీద పడి, నీ ఊరు మీద పడి అరాచకం చేస్తాడు. 50 లక్షలు పెట్టినోడు 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలనే చూస్తాడు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫైనల్గా మనకి ఎన్ని పైసలు ఉంటే ఎవడు ఎన్ని పైసలు ఎక్కువ ఖర్చు పెడితే వాడు సర్పంచ్ కావచ్చు. సో ఇది ఇంత కాస్ట్లీగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. అసలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కాస్ట్లీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.